పట్టణానికి పత్తి హృదయాల ప్రాణదాత ఫస్ట్ రోడ్ అంబాసిడర్ పెద్దలు గౌరవనీయులు లోక్సభ సభ్యులు మళ్ళీ లోక్సభ అభ్యర్థిగా అయినటువంటి గౌరవనీయులు శ్రీ ధరంపూరి అరవిందన్న గారు ఈరోజు చాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా నేను ఆర్మూర్ పట్టణానికి విచ్చేస్తాను. నా రైతు సోదరులను కలుస్తాను. నేను ముఖాముఖిగా వారితో చర్చల్లో పాల్గొంటానని వారు ఇక్కడికి సమయం ఇవ్వడం వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ఎంపీ అరవిందన్న గారు మన రైతులతో అందరితో కలిసి ఛాయ్ తాగుతూ మాట ముచ్చట, మన భాషలో మాట ముచ్చట కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గతంలో అన్నగారి నాయకత్వంలో చేసినటువంటి అభివృద్ధి పనులు, ఇంకా మీకు ఏం అవసరం ఉన్నాయి, ఇంకా ఏం చేస్తే మంచిగా ఉంటది, మోడీ నాయకత్వంలో అన్నగారు చేసిన పనులని చెప్తా ఉంటారు. కాబట్టి మీ సమస్యలు అన్నగారు తీసుకోవాల్సిందిగా కోరుచున్నారు. ముచ్చటుంటే ముచ్చట ఆంధ్ర భాషలో ఇంత పొడుగు చెప్పిడు. మాట్లాడు, ఇంకేమైనా కావాలా మాట్లాడు. ఇంకా మన రైతనాలు ఉన్నారు ఎక్కువ. ఏమేస్తారా ఇక్కడ ఎక్కువ ఏమేస్తారు? మరేస్తారా? ఏ పంటలు? కూరగాయలు అన్నీ ఉంటాయా? కూరగాయలు ఉంటాయి, పసుపు ఉంటుంది, జొన్న ఉంటుంది, అరి ఉంటుంది, కూరగాయలు వేస్తారు, టమాటా, మన జొన్న, సజ్జ, అరి, సజ్జ, అరి అన్నీ ఉంటాయి. అది మన పసుపు, కూరగాయలు అంటే ఇక మిర్చి, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, మనది అది టమాటా, మిర్చి, అది మన వంకాయలు, బెండకాయలు, పాలకూర, అన్ని కూరగాయలు, ప్రతి ఒక్క కూరగాయలు ఉంటాయి. మార్కెట్ ఇప్పుడు తక్కువ ఉంది మార్కెట్. కూరగాయలు కూరగాయలు ఇక జొన్నలు అవి అట్లా ఇక ఇన్సూరెన్స్ ఉన్నది కానీ ఇక ఇవి తక్కువ. ఇక పసుపు అయితే పసుపు కూడా వేసి ఇప్పుడు ఇక మాకు చాలా సంతోషం. ఎంపీ గారు పసుపు రైతులు నిజరబట్టి ఒక్క నిమిషం. అయితే ఈసారి పెద్ద పంటలు మంచిగా ఉన్నాయి, చిన్న చిన్నవి పట్టించుకోమంటావు, కూరగాయలను పట్టించుకోమంటావు. నిజంగా మేము రైతులకు నిద్రపై లేచినట్టు అయిపోయింది. పసుపు కూడా పెట్టుట్లా 5,000 పసుపు 16,000 వచ్చేది. చాలా సంతోషం. నేను కూడా 4,000 పసుపు పెట్టుకుని బంద్ చేసిన, పసుపు బంద్ చేసిన. మన పసుపు కూడా పెట్టుకుని అయింది, ఎందుకంటే ధరలు లేక 5,000 ఉంటే కైకిలే నిండలే. ఈ పసుపు కూడా చాలా సంతోషంగా ఎంపీ గారు మాకు చాలా న్యాయం చేసిన రైతులకు. చాలా సంతోషంగా పసుపు ఇట్లే కొనసాగించాలా. మేము కూడా మిమ్మల్ని మళ్ళీ ఒకసారి పదే మోడీ గారి నాయకత్వం మళ్ళా రావాలని ప్రార్థిస్తున్నాం. చాలా మంచి నాయకత్వం. ఎవడో ఫోన్ చేస్తే లేపడు. ఒక్క ఫోన్ కాల్ మీద 6 గంటలు ఇద్దే పంపిండే మామూలు మాట కాదు. మోడీ గారు చెప్తే ఫోన్ కాల్ మీద 6 గంటలు ఇద్దే. ఈ మన అయోధ్య కట్టేప్పుడు ఏమో కాంగ్రెస్ నా కొడుకును కోట్లాట్లు అవుతాయి, గుంపులాట్లు అవుతాయి. గుసలేళ్ళు కూడా గుడి అయిపోయింది, ప్రారంభమైపోయింది. చాలా సంతోషం. మోడీ గారి నాయకత్వం, మీ నాయకత్వం సంతోషం. రైతులకు కూడా మంచిగా అంటే కొన్ని చిన్న చిన్న ఉంటే సార్ మీరు కూడా పట్టించుకొని పనులు చేయరు. కొద్దిగా ఎంపీ గారు కొద్దిగా చేస్తారు, ఎవరైనా టాకింగ్ ఉన్నది పబ్లిక్ లా, మీరు కూడా రద్దీ పట్టించుకొని పని చేయరు. ధన్యవాదాలు. పట్టించుకున్నాడా లేకపోతే తిరుగుడా పట్టించుకుంటుండు పనులు అవుతున్నాయి. ఏమైందే మీరు పొద్దున్నే వచ్చి ఏం చేయమని చూసుకోవాలి కదా. పొద్దున్నే వచ్చి చెక్ చేయించుకోవాలి కదనే. అయితే మనకి రైతాంగం ఎక్కువది ఇక్కడ కాబట్టి సైలెన్స్ కొద్దిగా రైతాంగం ఎక్కువది కదా.
మనకి ఫస్ట్ రైతులకి మోడీ గారు ఏమేం చేస్తున్నారు మనకి ఒకటేమో మనకి ఫర్టిలైజర్లు యూరియాల మీద సబ్సిడీ వస్తున్నది. మనకు దేశంలో ఫర్టిలైజర్ యూరియాలు ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు మొన్న ఇక్కడ రామగుండంలో మనం 6,000 కోట్లు పెట్టి మోడీ గారు స్టార్ట్ చేసాడు. అట్లా ఇంకా మస్తు జనరేషన్ కావాలి ఫర్టిలైజర్ ఇక్కడ. ఇప్పుడైతే వేరే దేశాలకు వెళ్ళి దిగుమతి అవుతున్నాయి, రేట్లు ఎక్కువ అవుతాయి. కానీ మనకి బర్డెన్ పడొద్దని, మన మీద బరువు పడొద్దని సబ్సిడీ ఇస్తున్నాడు. సబ్సిడీ మనం 2 బస్తాలు వాడతాం కదా, డిఏపి యూరియాలు ఇవన్నీ, అది 2 బస్తాలు వాడతాం కదా. 2 పంటలకి ఎకరానికి అన్ని కలిపితే సుమారు 18,000 రూపాయల సబ్సిడీ ఇస్తున్నాడు. అవన్నీ తెలిసే కదా అందరికి. అది కాక మన కిసాన్ సమ్మాన్ నిధిలో అందరు ఉండి ఉంటారు కదా, 6,000 రూపాయలు వస్తున్నాయా. ఇవి బేసిక్ గా రైతులకి 18,000 ప్రతి ఎకరాకి సబ్సిడీ మీద వస్తున్నది. మళ్ళా 6,000 రూపాయలు వస్తున్నది. ఇవి కాక ఇలా పసుపు రేట్లు ఎందుకు పెరిగినాయంటే, పసుపు బోర్డు అంటే ఇప్పుడు వచ్చింది, ఈ మధ్య వచ్చింది. ఇంతకుముందు స్పైసెస్ బోర్డు ఉండే, అది ఏమంటారు మన సుగంధ ద్రవ్యాల బోర్డు ఉండే. అందులో 50కి పైన ఉంటాయి స్పైసెస్, అందులో పసుపు ఉండే. దాని వాళ్ళు పట్టించుకోలే. ఇక్కడ ఉన్నోళ్ళు దానితో పని చేయించుకోలే, మనం దాంతో పని చేయించుకున్నాం. ఆ అన్న అన్నాడు కదా, పట్టించుకోలేదు. అది కేరళలో ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ పెట్టించి దాని మీద దాంతో పని చేయించి ఏం చేసినామంటే దేశం పసుపు దిగుబడి తగ్గించడం. వేరే దేశాలకు వెళ్ళి పసుపు తెస్తా ఉండే, అది సగానికి సగం తగ్గించి ఎగుమతులు పెంచేటట్టు. ఇక్కడికి రైలు పోయినా యాదుందా అన్న, రైలు పోవడము, ఎక్కువ మీటింగ్లు, ఎక్స్పోర్టర్స్ ని ట్రేడర్స్ ని తెచ్చి ఎక్కువ మీటింగ్లు పెట్టడము, ఎగుమతుల మీద డిమాండ్ పెంచడము, ఇవన్నీ చేయడం జరిగింది. చేసేందుకు ఇవాళ మన ఇంకోటి పసుపు బోర్డు కంటే ముందు మన నిజామాబాద్ జిల్లాని ఒక జిల్లాల ఒక పంటని తీసుకుంటారు, ఏది ఎగుమతి అయ్యే పంటని. ఒక స్కీమ్ ఉంటది, దాంట్లో ఆ స్కీమ్ లో పెట్టించినాము. దాని మీద ఎగుమతుల మీద దృష్టి పెడతారు అన్నట్టు ప్రభుత్వం ఆ జిల్లాల. సో మన జిల్లాకు పసుపు పెట్టించినాం అన్నట్టు, జగిత్యాల జిల్లాకు మామిడి పెట్టించినాం ఇంకా. సో ఆ రకంగా ఎగుమతుల మీద దృష్టి పెట్టి దిగుమతులు తగ్గించేస్తే మెయిన్ రీజన్ అది అయింది. ప్లస్ మార్కెటింగ్ పెంచుతందుకు అవన్నీ చేసినాం. అందుకని ఇవాళ ఈ రేట్లు వచ్చినాయి. పోయినసారే రేట్లు పెరగాలే కానీ పోయినసారి పసుపు అంతా మురిగిపోయిందట కదా పోయిన 2 సంవత్సరాలలో. సో ఇప్పుడు పసుపు బోర్డు వచ్చినందుకు ఏమవుతుందంటే, అన్ని అంతా జాగ్రత్త అయినాడు అందరూ. పసుపు బోర్డు వచ్చినాక ఇక్కడ విత్తనాల కాడికెళ్ళి, సాయిల్ టెస్టింగ్ కాడికెళ్ళి, పండించే పద్ధతులలో చిన్న చిన్న మార్పులు. అండ్ అమెరికా వాడు, యూరప్ వాడు మన పసుపు కొనుక్కోవాలి, అక్కడ వాళ్ళు దిగుమతి చేసుకోవాలంటే కొంచెం మందులు కరెక్ట్ పద్ధతిలో వాడాలి. ఎక్కువ వాడితే వాళ్ళు తీసుకుంటలేరు. సో కొంచెం ఆర్గానిక్ సైడ్, మొత్తం ఆర్గానిక్ కూడా అవసరం లేదు, లిమిట్లో వాడాలి, లిమిట్లో. సో ఇది మళ్ళా ఇక్కడ వేర్ హౌజులు ఎక్కువ కావాలి. ఇంకోటి పసుపు శుద్ధి కర్మాగారాలు రావాలి. ఇవన్నీ కూడా నెక్స్ట్ వస్తాయి. ఇవన్నీ ప్రణాళికలు ఉంది మనకు. ఇది పసుపుకే కాదు, మక్కకి, అన్ని పంటలకి ఇదే. ఏంటంటే రైతు కాడికి వెళ్ళి ఫైనల్ గా ఎక్కడైతే వాడతారో ఎండ్ యూజర్, ఈ ఇద్దరికి కనెక్ట్ చేయాలి. ఇవాళ మొన్న వన్నెల ఒక రైతు, ఆయన పేరు రమేష్ రెడ్డి, ఆయన మర్చిపోయినా, రమేష్ రెడ్డి, సాంగ్లీవుడు వచ్చి 19,500 కొనుక్కొని పోయిన ఈయనే. అట్లా రైతుల పొలాలకు వచ్చి కొనుక్కొని పోవాలి, ముందే టైఅప్ కావాలి. అది నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ప్రణాళిక, అది రైతుల కోసం. ఏం పేరన్నా? శంకర్, బాగున్నావా? ఏం సంగతి చెప్పు. ఇట్రా ఇంతకుముందు దళితులు అంటే మాకు దూరం ఏదో అక్కడ సైడ్ ఉన్నది, ఇక్కడ సైడ్ ఉన్నది వస్తుండే, వివిధాలు వస్తుండే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి మీరు తీసుకొచ్చిన మా దళితులను పార్టీలు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన మీ బీజేపీ నుంచి మాకు దళితులను చాలా బాగా చూసుకుంటున్నారు. ఇగో ఇలా స్కీమ్స్ ఉన్నాయి చూడు.
చూసాను. ఈ పాంప్లెట్ వచ్చిందా? అని అయితే అన్న ఇట్లా కొన్ని కొన్ని సభ్యతలు చెప్పేసారు అన్నారు, ఇట్లా మీరు బీజేపీ మీరు పట్టించుకోరు చేయరని చెప్పేసి. వాళ్ళు చాలా బాగా పట్టించుకుంటున్నారు. మీ ఎంపీ ఎలక్షన్లు కాదు, మీరు ఉండే మీ జీవితాంతం మేము మీకు శాశ్వతం. థ్యాంక్ యూ మొత్తం శాశ్వతం పట్టించుకో. ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి మోడీ ప్రధానమంత్రి ఉంటాడు. అందరూ అట్లా చేసారన్న. ఈసారి మా లెక్క ప్రకారం మేము చేస్తున్న సర్వేలు స్టడీల ప్రకారం దళితులలో కూడా పెద్ద మెజారిటీ బీజేపీకి వస్తున్నారు. అదే అన్న, మీ ఆశీర్వాదం కూడా ఉండాలి నరేంద్ర మోడీ గారికి. ఉంటది అన్న, ఉంటది. మీ సుఖం మా మీద ఉండాలన్న. మాకు లేకపోతే మా ఉద్యోగాలు పోతున్నాయా? మేము యాక్టివ్ గా పని చేయకపోతే కటింగ్లు అయిపోతున్నాయి టికెట్లు గికెట్లు అన్ని. శంకర్ కి చాయ్. ఇప్పుడు అదే ఫ్లెక్సీ పెట్టే బోర్డు కాదు, అది దేశంలో అనేక జాగాలలో వస్తుంది. పసుపు ఎక్కడెక్కడ వండితే అన్ని జాగాలలో కార్యాలయాలు వస్తాయి. ఇప్పుడు స్పైసెస్ బోర్డు ఉంది కదా, స్పైసెస్ బోర్డు కార్యాలయాలు కేరళలో ఉన్నది, గుజరాత్ లో ఉన్నది, రాజస్థాన్ లో ఉన్నది, ఆంధ్రాలో ఉన్నది, వరంగల్ ఉన్నది, నిజామాబాద్ లో ఉన్నది. అన్ని జాగాలలో వస్తుంది, ఒక జాగాలో రా. పసుపుడు వచ్చిందని మనం అంటే కొందరు ఏమంటారంటే పసుపుడు ఎక్కడ వచ్చింది, పసుపుడు ఎక్కడ వచ్చింది, ఆడబెట్టి పసుపుడు అని అంటే కొందరు తెలియవచ్చు, తెలియకపోతే ఆ రకంగా కూడా అడుగుతున్నా. అంటే మీరు కూడా ఏంటంటే చెప్పాలి అంటే పబ్లిక్ కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు అడ్లకు రేటు కూడా పెరుగుతుంది. అడ్లకు రేటు ఎవరు పెంచుతున్నారు? మోడీ గారు పెంచుతున్నారు. మోడీ గారు పెంచలేదంటారు. అంటే అట్లే అంటారు మరి కాంగ్రెస్ అని పని. చట్టం నుంచే కదా నచ్చేది ఏదన్నా కానీ, పక్కలకే కానీ, పెద్దలకే కానీ, జొన్నలకే కానీ, అట్లకే కానీ అన్ని అక్కడి నుంచే వచ్చేటి. అందరూ ఏంటంటే ఇక్కడ రాలేదు, ఇక్కడ నుంచి వస్తున్నాయి. వీళ్ళు చెప్పేది ఏంటంటే నా టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ చెప్పేదే వాళ్ళంతా. మీరు ఏంటంటే ఇక్కడ ఎక్కడ బోర్డు ఉంది, మన పబ్లిక్ ఇంత సహాయపడుతున్నాం అందరికీ చెప్పండి. ఇక్కడ పెట్టు. ఇప్పుడు వరికి సంబంధించి మనకి స్వాతంత్రం వచ్చినాక ఎంత పెరిగిందో వరి. 2014 మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు 1300 అయింది. మోడీ ప్రధానమంత్రి అయినాక 10 ఏళ్లలో 1300కి వెళ్ళి 2200 దాటింది. ఇది వరి రైతులది. పసుపు బోర్డు అన్నది తెలంగాణ వచ్చిందా, దానికి రుజువైంది రాష్ట్రపతి ఉత్తర్వులు వెళ్తాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు వెళ్ళిన మరుక్షణంకి వెళ్ళి తెలంగాణ అయినట్టు. రాష్ట్రపతి ఉత్తర్వులు వెళ్ళింది పసుపు బోర్డుకి అక్టోబర్ 4వ తారీఖు రాత్రి వెళ్ళింది. అక్టోబర్ 5కి వెళ్ళి పసుపు బోర్డు ఉన్నట్టు ఒకటి. రెండోది అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, కార్యాలయాలు పెట్టాలి. ఈ పసుపు బోర్డులో ఎవరు ఉంటారు? అగ్రికల్చరు, హార్టికల్చరు, ఫార్మాస్యూటికల్స్, ఆయుష్ మంత్రిత్వం, కామర్సు, వాణిజ్యం, ఇవన్నీ ఆల్ ఇండియా సెక్రటరీలు ఉంటారు దాని మీద బోర్డులా. వాళ్ళందరూ ఢిల్లీలో కూర్చుంటారు. బోర్డు కార్యాలయాలు దేశం మొత్తం ఎక్కడెక్కడ పసుపు పండుతుందో వస్తుంది. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఆగమాగం ఇచ్చినట్టు ఉండదు. అది 6 గ్యారెంటీలు ఏడికి పోయినాయి లేదు. కార్యాలయాలు పెట్టుడు అదే సినిమాకు పోయినట్టు కాదు కదా. అట్లా అందరు రాష్ట్రాలకి వెళ్ళి బోర్డు మెంబర్స్ ని పెట్టాలి, రైతుల దగ్గరికి వెళ్ళి పెట్టాలి, సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి పెట్టాలి, ట్రేడర్స్ దగ్గరికి వెళ్ళి పెట్టాలి. ఇది ఆగమాగం చేసే పని కాదు. ఇవన్నీ చేసినాక ఈశాన్య రాష్ట్రాలలో బోర్డు వస్తుంది, తెలంగాణలో వస్తుంది, ఆంధ్రాలో వస్తుంది, కర్ణాటకలో వస్తుంది, కింద తమిళనాడులో వస్తుంది, మహారాష్ట్రలో పసుపు పెరుగుతున్నది, మహారాష్ట్రలో వస్తుంది. ఇట్లా ఒక
టమాటా రోడ్డు మీద మనకి మధ్యలో వస్తుంది పరిస్థితి లేదు కాబట్టి దాన్ని దృష్టి పెట్టి కోల్డ్ స్టోరేజ్ మనకు ఒకటి తెప్పించగలరన్న మా విన్నపం వెజిటేబుల్కి సంబంధించి ఒక కోల్డ్ స్టోరేజ్ ఉందనుకున్న కూరగాయలు ఖరాబ్ అనేదే కాదు నమస్తే అన్న 400 సర్వే నెంబర్ 401 అన్న అది 400 ఎకరాలు ఉంటుంది అన్న అది ప్రిపరేట్ లో పెట్టేసి అది మొత్తం ఆఫీస్ అకౌంట్ తిరిగి మొత్తం ఇదవుతున్నాం అన్న నాకు మా తాతల నుంచి ఉన్నది మాకు ఎందుకు పెట్టారు అట్లా? అది మొన్న గోడ కట్టి డిజైన్ ఓన్లీ చెప్తలేదు తిరిగి ఎప్పుడు ఆయన సబ్జెక్ట్ తెలిసాము. అక్కడ చెప్పుల ఫ్యాక్టరీ ఉంది, ఒక అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. దాంట్లో ద్వారా అక్కడ గోడ కట్టుకున్న దానికి వాళ్ళ ల్యాండ్ దానికి ఇచ్చేయకుండా ఆ 401 మొత్తం కూడా ప్రాపర్టీలో పెట్టి మొత్తం లిటిగేషన్ అయిపోయింది. అయితే దాని ద్వారా మాకేమైతుందంటే ఉన్న వ్యవసాయం చేసుకుంటున్నాము, లేకపోతే మాకు బీద వాళ్ళము ఏదో ఉన్న వాళ్ళు అమ్ముకుందాము కొనుక్కుంటున్నాము అయితే లేవు. రిజిస్ట్రేషన్ బ్లాక్ చేసిట్లా మేము భయాన్ని పెట్టి కూడా వాపస్ తీసుకుంటున్నాం. శివరాజ్ అన్న ఇది 401 జర కలెక్టర్ మాట్లాడాలి. కలెక్టర్ దగ్గర పోయినాము, ఎమ్మెల్యే సార్ దగ్గర పోయినాము, ఇక్కడ ఎంఆర్ఓ మొత్తం దగ్గర పోయినాము. మన ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్ గారు మాట్లాడిందా ఏమన్నా మరి? మాట్లాడితే కొద్దిగా టైం ఎలక్షన్ స్టార్ట్ అయిందని చెప్పి సెట్ చేస్తా అని చెప్పేసి మన ఎమ్మెల్యే మాట్లాడారు. రావుదమ్మా 4 రోజులు రాదు. అదే చెప్పాలి కానీ రాకేష్ రెడ్డి గారు మాట్లాడింది ఈ ఎలక్షన్ కాగానే చేసేస్తాం. ఎంపీ ఎలక్షన్ అయిపోయినాక మీకు మంచి ఎమ్మెల్యే, యాక్టివ్ ఎమ్మెల్యే దొరికిండు. అరవిందన్న పుణ్యం. ఫుల్ జోష్ ఉన్న ఎమ్మెల్యే. రాగానే నోటీసులు ఇచ్చిండ్రు. అరే భలే క్వశ్చన్ చేసినావు అందరు ఈ కెమెరా ద్వారా ఆర్మూర్లు అందరు వినాలి. రాగానే ప్రభుత్వం ఏం చేసిర్రు? ఇగో ఆర్టీసీకి ఇంత బకాయిలు ఉన్నారు, కరెంటుకి ఇంత, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇంత బకాయిలు ఉన్నాయి ఇచ్చిర్రు. జీవన్ రెడ్డి ఎంతనో అంత కట్టిండు. దాని తర్వాత అటే ఇటు డిపార్ట్మెంట్కి ఇంత కట్టి ఉంటాడు, కాంగ్రెస్ వానికి ఇంత ఇచ్చి ఉంటాడు. కథం ఇక మళ్ళీ నోటీస్ రాదు, మళ్ళీ ఏం రాదు. అది ఈ దొందే ఈ అందుకనే కప్పేది. ఇవన్నీ అవినీతి పోవాలంటే అప్కి బార్ 400 పార్ రావాలి. మళ్ళా ఇది ఏ రాజకీయాలు లేవు, ఏం లేవు. ఇదంతా ఒకటే కుటుంబం, మనదంతా మోడీ కుటుంబం. ఇట్లుంటేనే ఒక కుటుంబ వ్యవస్థ లెక్కుంటే ఈ అవినీతులు అన్ని పోయేసి పట్టించుకున్నటోడు మనకు దొరికిండు ప్రధానమంత్రి. మనం ఆయనని ఇంకా బలపరచాలి. ఇది భలే క్వశ్చన్ అడిగినావు. ఇట్లా ఏదో పని బెదిరించినట్టు బెదిరిస్తుండ్రు, కొంచెం కట్టించుకుంటుండ్రు, మస్తు పైసలు వేసుకపోతుండ్రు, మళ్ళీ అదే వదిలేసి కథ. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కట్టేది 50 కోట్లు కట్టేది ఉంది ఆయన. కరెంటు డిపార్ట్మెంట్ కి ఒక ఇన్స్టాల్మెంట్ కట్టిండు, మొత్తం కట్టలే. ఇంకా ఆర్టీసీకి కట్టాలి కిరాయి, మున్సిపల్ కట్టాలి. మరి ఏమైంది? అక్కడ వాళ్ళు ఇక్కడ తీసుకున్నా. ఈసారి మొత్తం మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్లు అన్నిట్లో కూడా నరేంద్ర మోడీ కోటేయండి. రైతు పండించే పంట ఆయన వచ్చి కొంకపోతారు. మాకు ఇప్పుడు బాగా అవుతుంది రైతులకు సార్. యాడ ఎండ పోయేలా ఏం చేయాలా? ఇప్పుడు 10 ఏరియాలు మా ఊళ్ళో, 10 ఏరియాలకు యాడొక్క 20 బిగాలు 15 బిగాలు భూమి ఇచ్చి ఒక తాట ఎండ పోసుకుంటే ఆయన వేరే కలెక్టర్ కొంకపోతారు. రోడ్డు మీద ఏడికెళ్ళాక పోతున్నాం, 3 గంట ఉంటాడు. యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్నో ఖర్చులు అవుతున్నాయి. కళ్ళాలకు మాకు పసుపులు, మక్కలు, జొన్నలు అన్ని ఎండ పోతే ఆయన ఏడి ఖర్చు కొంకపోతారు. ఒకటే
దగ్గర ఉంటాం. యాడంటే ఉంటాడు, యాడొక్కలం పోతున్నాం. అదొకటి వేయద్దు బస్ ఒక తడ పోసుకుంటాం. ఎట్లుంటది అంటే చూడండి, కూసో అన్న, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళే, ఆ మార్కెట్ యార్డ్ 40 ఏళ్ళ కింద ఎట్లున్నది అట్లే ఉన్నది. ఇంకా ఒక్క సౌలత్ పెరగలే ఆ మార్కెట్ యార్డ్లో. ఇంకోటి, నిజామాబాద్ మార్కెట్ యార్డు తెలంగాణలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ యార్డ్. ఇక్కడ ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం అయితే పెరుగుంటుంది, ఇంకా పసుపు లావాదేవీల మీదే 10-12 కోట్లు సంపాదిస్తుంది ఈ మార్కెట్ యార్డు. యాడికి పోతున్నాయి పైసలు? 10-12 కోట్లు ప్రతి సంవత్సరం సంపాదిస్తుంది మార్కెట్ యార్డ్ ఉట్టి పసుపు మీద. ఈ మార్కెట్ యార్డ్కి నాకు తెలిసి 18 నుంచి 20 కోట్ల ఆదాయం ఉన్నది సంవత్సరానికి. ఏమన్నా ఒక్క సౌలత్ జరిగిందా? ఏడికి మొన్న పోయి కనుక్కుంటే పైసలు మొత్తం సిరిసిల్లాకి, సిద్దిపేటకి ట్రాన్స్ఫర్ అయినాయి. అటు వీక్తాయి, ఆడికెళ్ళి ఏదో పని చేసుకుంటారు, అందులో కమిషన్లు మింగుతారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ పైసలు గత కొన్ని సంవత్సరాల నుంచి నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఖర్చు అవుతలేవు. ఉట్టి పసుపు మీదనే 10 కోట్ల పైన ఆమ్దాని ఉన్నది మార్కెట్ యార్డ్కి ప్రతి సంవత్సరం. అట్లనే ఉన్నది పరిస్థితి. కోతలు అవుతుంటేనే అన్నాను, కోతలు అవుతుంటేనే వాడు రావాలి, కొనుక్కొని పోవాలి. మీ పంట మీరు విత్తనాలు వేయకంటే ముందే అగ్రిమెంట్లు కావాలి కొనేటోడు అన్నది. ఇప్పుడు విదేశాలకి వెళ్ళి తెచ్చే ఎరువులేమో తెప్పిస్తున్నాడు మోడీ, తక్కువ రేటుకి ఇస్తున్నాడు. మరి ఈ లోకల్ ఎరువులు ఓడి కావాలి, ఓడి పట్టించుకోక, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోక. సొసైటీ ఏమో లాస్ అయింది అంటారు. సొసైటీ ఏమైందో ఏం కదా తెలియదు. మాకు టైంకు ఎరువులు వస్తాయి. మేము పల్లెటూరుకి వచ్చి తెచ్చుకుంటే సొసైటీ వాళ్ళు మీ ఆత్మ సొసైటీ లేదా, ఏది లేదని వాళ్ళు అంటారు. ఈ ప్రైవేట్ గా అమ్ముకున్న సొసైటీ ప్రైవేట్ అయిన తెచ్చుకున్నాం. లాభం అంతా ప్రైవేట్ అయినకే లాభం పోతుంది. సొసైటీ మొత్తం బంద్ అయిపోయింది కదా. టైంకు మేము పోయే టైంకు మళ్ళీ ఆ యూరియా కూడా కరెక్ట్ ఉండదు సార్, తెచ్చే యూరియా ఉండదు. మాకు ఇబ్బంది, సొసైటీ ఇబ్బంది. మాకు ఆ లాభం మా సొసైటీకి అర్థం లేదు. ఎప్పుడు చూసినా ఎవరైనా లాసులు ఉన్నాము, బ్యాగులు ఉన్నాము, ఆ మంది వస్తలేదు అంటారు. ఆ సొసైటీ ఏం బ్యాక్ అయింది, ఏం కదా పబ్లిక్ లో పెడతారు. మీటింగ్ అయితే పబ్లిక్ లో పెడతారు. 10 మంది పెట్టుకుంటారు, 10 గంటలకే అయిపోతుంది. ఆ 10 మంది కోసమే మీటింగ్. కొంచెం దగ్గరికి రాను, కొంచెం దగ్గరికి వచ్చి మాకు. ఆల్మోస్ట్ సొసైటీలో ఏమైతుందంటే గతంలో మంచిగా ఉన్న తర్వాత మళ్ళీ వాడు వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకులు మూసేస్తున్నారు. బ్యాంకులు అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు ఎప్పుడు పబ్లిక్ మీటింగ్ పెట్టారు. మన పాపం వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడు, వాళ్ళందరూ తీసుకొని అచ్చిల సంతకాలు తీసేసుకుంటాడు, ఏజెండాల అంశం రాసేసి మీటింగ్ అయిందని చెప్పి చెప్తారు. ఈ రకంగా జరుగుతున్నది. నాకు తెలిసి అభివృద్ధి జరుగుతున్నట్టు మా అందరు రైతుల అభిప్రాయం. వాస్తవంగా ఈ 4 సంవత్సరాలు ఏం జరిగిందో అని సొసైటీ మాత్రం నేను కూడా సొసైటీ అడుగుతున్నాను. అప్పుడు నేను 18 లక్షల బెనిఫిట్ ఇచ్చి పంపించాను. ఇలా 10 రూపాయలు కూడా లేనట్టుగా నాకు ఆరుమూరే కాదు, ఆ తాళ్లరాంపూర్ మేము పోయి ధర్నాలు చేస్తాం కదా, అన్ని సొసైటీ వల్ల పైసలు ఇసుకపోయినారు. సేమ్ కథ, అన్నిట్లో సేమ్ కథ. అందరిని ముంచారు, అన్ని సొసైటీలో అంతే పరిస్థితి. ఇవన్నీ ఈ అవినీతి అంతా కాంగ్రెస్ వాడు బయటికి తీయడు. పర్లేదు ఉన్నాయి, ఇలా మైకులు ఉన్నాయి కదా. ఇప్పుడు మీడియా మిత్రులు మీరు అందరూ పొద్దుట నుంచి ఉన్నారు ఇక్కడ. ఎట్లయితే ఇవాళ మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టుకున్నాము, మనదంతా మోడీ కుటుంబం. చిన్న చిన్న సమస్యల కాడికెళ్ళి అంతా ఏమి పెద్ద సమస్యల దాకా సమాజంలో ఒక చర్చా కార్యక్రమం లాగా, చాయ్ పే చర్చ లాగా కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. ఇందులో పసుపు, వరి, కూరగాయల మీద ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు విన్నారు. ఫైనల్గా ఇప్పుడే మీ ముందరనే డిస్కషన్ అయింది. ఈ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింల ముఠా, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింల ముఠాలు ఈ డ్రిప్ ఇరిగేషన్ పైపులు,
రైల్వే లైన్లు, రైల్వే లైన్ల దగ్గర ఉన్న కేబుళ్ళు ఎత్తుకపోయి అక్కడ వాళ్ళ గోడౌన్లలో జమ చేస్తే పోలీసులు పట్టుకున్నారని. సో ఇది కూడా విన్నారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇటువంటి వాళ్ళకి, రోహింగ్యాలకి, బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చేటోళ్ళకి పౌరసత్వాలు ఇవ్వమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అందులో మా కాంగ్రెస్ అభ్యర్థి గారు ఆయన కెప్టెన్ లాగా వ్యవహారం చేస్తున్నాడు. ఆ టీంకి తుకుడే గ్యాంగ్కి కెప్టెన్ లాగా వ్యవహారం చేస్తున్నాడు. సో మీరే విన్నారు కదండి, ఇప్పుడు ప్రజలు చెప్తుంటే మీరే విన్నారు కదా. అంటే ఇటువంటి అన్నీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకి మన ఇళ్లలో అయితే దొంగతనాలు చేయించుకోలేం కదా, మన పొలాలలో. ఇవన్నీ అరికట్టాలా, స్ట్రిక్ట్గా సిఏఏ ఇంప్లిమెంట్ కావాలా, ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ కావాలా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము ఇక్కడ కానీయము అంటాడు. ఆయన రాజ్యాంగంలో ఉన్నది, పార్లమెంట్ పాస్ చేసిన బిల్లు ఇలా కానీయడం అంటాడు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ. అదే కాకుండా ఒక మంచి కార్యక్రమం ఇవాళ చేసినాము. చిన్న చిన్న సమస్యలు గ్రామాలలో, వ్యవసాయానికి సంబంధించి, ఇతర సమస్యలు, రెవెన్యూకి సంబంధించి ఇవన్నీ కూడా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి చాలా మంచిగా జరిగింది కార్యక్రమం, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఈ కార్యక్రమం మేము ఇంకా కొనసాగిస్తాం. ఈ ఎలక్షన్ టైంలో కొన్ని తెలియని విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.